హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయ. చామదుంపల ఫ్రై అండి. చాలా ఈజీగా మనం టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ చామదుంపల్ని తీసుకుని కుక్ చేసుకుని పీల్ తీసుకుని ఒక అంగుళం ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని కొంచెం ఒక 100 గ్రాములు పడుతుంది పావు కిలో చామదుంపలకి ఆయిల్ తీసి వేడి చేసుకుంటున్నాను. అలాగే చామదుంపల్ని చిన్న అంగుళం ముక్కల సైజుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని మనం 100 గ్రామ్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం నూనె వేడైన తర్వాత ఇలా చామదుంప ముక్కల్ని వేసేసి మనము స్పూన్తో ఇమ్మీడియట్గా కదపకూడదు. ఒక 2 నిమిషాలు అయితే దానంతరకు అదే కొంచెం కుక్ అయ్యేదాకా, అంటే కింద కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచాలన్నమాట. 2 నిమిషాల తర్వాత మనం ఏదన్నా గరిటె పెట్టుకొని మెల్లగా ఒక్కొక్కటి లేపి ఫ్రై చేసుకోవాలి. త్వరగా తిప్పేస్తే ఏంటంటే ముక్కలు చితికిపోతాయి. చామదుంపలు ఉడకబెట్టుకుని పెట్టుకుంటాం కదా, ఈజీగా స్మాష్ అయిపోతాయి. మనకి పీసెస్గా రాకుండా మొత్తం అంతా కలిసిపోయి పేస్ట్ అయిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా ఇట్లా బాండీని కదుపుకుంటూ నెమ్మదిగా స్పాచులాతో ఇట్లా ఫ్రై చేసుకోండి. దూరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా, ఇప్పుడు మనము ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకుంటే మనకి ఇంకా కలర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం కర్రీలో. ఈ చామదుంపల ఫ్రై ఎంత టేస్ట్గా ఉంటుందంటే తినేటప్పుడు మనకి జిగురుగా ఉండదు. అంతేకాకుండా ఈ ఉల్లిపాయలతో మనం కొంచెం గ్రేవీ చేస్తాము, అంటే వాటర్ ఏమి పోయము, డ్రైగానే ఉంటుంది ఇది. కానీ ఎంత టేస్ట్గా ఉంటుందంటే జిగురుగా అసలు ఏమాత్రం ఉండదు. చామదుంపలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ రెసిపీ ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు. చూసారు కదా, మన చామదుంపలు మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి కొంచెం అడుగున మిగిలిన కొంచెం చామదుంపలు తరకలు ఉంటాయి కదా, అవి అలాగే ఉంచేసేయండి, ఏం పర్వాలేదు, మనకి కూరల్లో కలిసిపోతాయి. అదే నూనెలో మిగిలిన నూనె మనకి ఉల్లిపాయలు వేయించుకోవడానికి సరిపోతుంది. 250 గ్రాములకి నేను 300 గ్రామ్స్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ నూనెలో కొంచెం జీలకర్ర వేశాను, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర వేశాను. ఇంకా వేరే ఏమీ వద్దు, ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి కొంచెం చిటపటమని అనిన తర్వాత మనము 300 గ్రామ్స్ ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఎన్ని ఉల్లిపాయలు వేసినా కానీ మనకి ఫ్రై అయ్యేసరికి చాలా దగ్గరగా కొంచెం వచ్చేస్తుంది. సో మనకి ఉల్లిపాయలు దీంట్లో ఎక్కువ పడుతుంది. అలాగే నూనె కూడా 100 గ్రామ్స్ నూనె అయితే తప్పకుండా పడుతుందండి. డైటింగ్ ఫాలో అవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రెసిపీని నిరభ్యంతరంగా ట్రై చేసేసుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది కూడా నేను ప్రయోగాలు చేసి కనుక్కున్న రెసిపీనే. సో దీన్ని మేము చామదుంపలు 65 అంటాము ఫన్నీగా. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవ్వటానికి నేను కూరకి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇందులో ఉల్లిపాయలు మనకి రెడ్ కలర్ మాడకుండా రెడ్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అలాగే నేను ఒక 10 గార్లిక్ పీసెస్ని చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ గార్లిక్ ఫ్లేవర్ కూడా ఇష్టం లేదు అనుకుంటే ఇది కూడా స్కిప్ చేసేయండి, ఇది కంప్లీట్గా ఆప్షనల్. మాకైతే గార్లిక్ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి ఓన్లీ గార్లిక్ వేసాను. సో ఇప్పుడు గార్లిక్ కూడా బాగా 2 నిమిషాల్లో వేయిస్తే మెత్తబడిపోయింది. ఇప్పుడు మనం గోల్డెన్ కలర్లో వేయించుకున్న చామదుంప ముక్కల్ని బాగా ఈ మిక్సర్లో బాగా మిక్స్ అయ్యేలాగా
కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కూరకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను, ఎందుకంటే ఉల్లిపాయల్లో మనం ఎక్కువ తీసుకున్నాం కదా, దానివల్ల స్వీట్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగినంత ఉప్పు కారం దీనికి కంపల్సరీగా వేసుకోవాలి. సో 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటే మనము ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల ఫ్రై రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత డెలీషియస్గా ఉందో, టేస్ట్ కూడా అంత అమోఘంగా ఉంటుంది. ఈ డిష్ని టమాటో రసంతో తింటుంటే స్వర్గంగా కనపడుతుంది, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, విజయ.